సుప్రీంకోర్టులో ఏపీ లిక్కర్ కేసు నిందితులకు చొక్కెదురైతే ముందస్తు బెయిల్ను సుప్రీంకోర్టు నిరాకరించింది. ముందస్తు బెయిల్ కోరుతూ కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి పిటిషన్లు దాఖలు చేశారు. ఇద్దరు దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వడం కుదరదని కోర్టు తేల్చి చెప్పింది. సుప్రీం తీర్పుతో ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని అరెస్టు చేసే ఛాన్స్ ఉంది. ఇప్పటికే ఈ కేసులో బాలాజీ గోవిందప్పను రిమాండ్ కు పంపించారు. ప్రస్తుతం ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని సిట్ అధికారులు విచారిస్తున్నారు. నిన్న 12 గంటల పాటు విచారించిన అధికారులు ఇవాళ మళ్లీ విచారిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్, ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ కుంభకోణంలో కీలక పరిణామాలు వచ్చే అవకాశం కనబడుతూ ఉంది. సుప్రీంకోర్టులో ఎవరైతే ఈ కేసులో నిందితులుగా ఉన్నటువంటి కృష్ణమోహన్ రెడ్డి అయితేనేవి, ధనంజయ రెడ్డి అయితేనేవి వీరిద్దరూ ముందస్తు బెయిల్ పిటిషన్ ఈ రోజు విచారణ జరిగి సుప్రీంకోర్టులో ఆ పిటిషన్ డిస్మిస్ చేసిన నేపథ్యంలో వీరిద్దరిని ఈ రోజు అరెస్ట్ చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. ప్రస్తుతం వీరిద్దరు కూడా సిట్ కార్యాలయంలో పోలీసుల అంటే సిట్ అధికారుల వాళ్ళ ఎంక్వైరీలో ఉన్నారు. వీరిద్దరిని వాళ్ళు ప్రశ్నించడం జరుగుతోంది. గత 2 రోజులుగా వీరిని ప్రశ్నించడం జరుగుతోంది. ఈ రోజు 3వ రోజు. అయితే ఈ రోజు సుప్రీంకోర్టు వీరిని ముందస్తు బెయిల్ పిటిషన్ కు అంగీకరించకుండా పిటిషన్ డిస్మిస్ చేసినటువంటి నేపథ్యంలో వీరిద్దరు ఇప్పుడు ప్రస్తుతం పోలీసులకు అందుబాటులోనే ఉన్నారు, విచారణలోనే ఉన్నారు. కాబట్టి వీరిద్దరిని కూడా ఈ రోజు అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని చెప్పొచ్చు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి 5 పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు వీరిద్దరిని అరెస్ట్ చేస్తే కనుక తాజాగా 7 మందిని అరెస్ట్ చేసినట్లుగా భావించవచ్చు. ఈ రోజు వీరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి ఆ తర్వాత వీరిని రిమాండ్కి పంపిన తర్వాత వీరిని మళ్లీ రిమాండ్ కూడా కోరే అవకాశం ఉంది, అంటే రిమాండ్ ఎంక్వైరీ కోరే అవకాశం ఉంది. కాబట్టి దీనికి సంబంధించి మనం చూస్తే కనుక పోలీసులు ఈ వీరిద్దరి మీద కూడా ప్రధానంగా దృష్టి పెట్టడం జరిగింది. ఇప్పటికే గోవిందప్ప నుంచి కూడా కొన్ని కీలకమైనటువంటి అంశాలను పోలీసులు తెలుసుకున్నట్లుగా మనకు సమాచారం అవుతోంది. అయితే ఇప్పుడు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వీరిద్దరిని ప్రశ్నిస్తుండగా వీరిద్దరూ రివర్స్ గా పోలీసులు క్వశ్చన్లు వేస్తా ఉన్నారు. ఎవరో మా పేరు చెప్తే కనుక మమ్మల్ని ఇన్వాల్వ్ చేయడం ఏంటని ప్రశ్నించడం జరుగుతా ఉంది. మరోవైపు గోవిందప్పని కూడా సిట్ కస్టడీ కోరుతూ కూడా ఆ విషయంలో ఎలాంటి వివరించే అవకాశం ఉంది? అలాగే ఇప్పుడు వీరిద్దరిని ఎప్పుడు అరెస్ట్ చేసే అవకాశం ఉంది? గోవిందప్పను కూడా పోలీసులు కస్టడీకి కోరడం జరిగింది. కస్టడీ విచారణ కూడా ఆయన కూడా తీసుకునే అవకాశం ఉంది. వీరిద్దరిని ఈ రోజు సాయంత్రం గానీ రాత్రిలోగా వీరిని రిమాండ్కి పంపే అవకాశం ఉంది. ఆ తర్వాత గోవిందప్పను కూడా మళ్లీ విచారణకు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి కోర్టు అనుమతిస్తే ఆయనను రిమాండ్కు తీసుకుని అతను కూడా విచారిస్తారు. అయితే ఇంకా వీరి నుంచి రాబట్టేటువంటి విషయాల ద్వారా మరికొందరు కీలకమైన వ్యక్తులను దీంట్లో ఇన్వాల్వ్ చేసే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఇప్పటికే ఈ కృష్ణమోహన్ రెడ్డి కుమార్కి సంబంధించినటువంటి పలు కంపెనీలు హైదరాబాద్ లో ఈ సిట్ అధికారులు దర్యాప్తు చేయడం జరిగింది. అక్కడ తనిఖీలు చేసి అక్కడ కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నట్లుగా మనకు తెలుస్తోంది. అయితే కొన్ని సమావేశాల్లో మీటింగ్ లో పాల్గొన్నంత మాత్రాన అధికారులుగా మేము దీనికి సంబంధించినటువంటి ఏదైనా ఇది అంటే మీరు ఆరోపిస్తున్నటువంటి ఈ కుంభకోణం జరిగిందని మీరు చెప్తున్నట్లుంది, దాంట్లో మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్తా ఉన్నారు. కాబట్టి దీంట్లో వీరిద్దరు కూడాను ఒకరు ఐఏఎస్ అధికారిగాను మరొకరు రాష్ట్రంలో ఉన్నత స్థాయి అధికారిగా పనిచేయడం జరిగింది. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులైనటువంటి నేపథ్యంలో వీరిని నుంచి ఏదైనా ఒక సమాచారం గానీ లేకుంటే ఆధారం గానీ లభిస్తే కనుక కీలకమైన వ్యక్తుల మీద కూడా ఆ కేసును ఇన్వాల్వ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే జడ్జిమెంట్ ఏదైతే ఉందో అది ఒక కీలకమైనటువంటి అంశంగా ఈ కేసులో భావించవచ్చు. విజయ్ చంద్ర, అంటే వీరి విచారణలో ఎలాంటి విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి? అలాగే వీరి విచారణలు ఇంకా ఎవరినైనా విచారించే అవకాశం ఉంటుందో వీరితో పాటుగా? వీళ్ళ విచారణలో చూస్తే వీరిద్దరు కూడాను ఈ కేసులో మాకు ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేదు, ఎక్కడైనా మీటింగ్ లో గానీ లేకుంటే ఈ ఎవరైతే నిందితున్నారో వాళ్ళతో కలిసి మాట్లాడినా కూడాను మమ్మల్ని ఈ కేసులో ఇన్వాల్వ్ చేయడం ఎంతవరకు కరెక్ట్, అంతేకాకుండా ఎవరో మా పేర్లు చెబితే ఎటువంటి ఆధారాలు లేకుండా మమ్మల్ని ఈ కేసులో ఏ విధంగా ఇన్వాల్వ్ చేస్తారు అనేటువంటి ప్రశ్నలు వీళ్ళు సిట్ అధికారులనే ఎదురుగా వేస్తున్నట్లుగా మనకు సమాచారం అందుతోంది. గడిచిన 2 రోజుల విచారణలో కూడాను వీరి నుంచి ఎటువంటి సమాచారం రాబట్టలేకపోయారనేటువంటి మటుకు స్పష్టం. అయితే ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే నిర్ణయం ఏదైతే ఉందో దాని ద్వారా వీరి నుంచి ఏదైనా కోర్టుకు హాజరుపరిచి మరికొన్ని విషయాలు రాబట్టే అవకాశం అయితే ఉంటుంది. కానీ ప్రస్తుతం అయితే వీరిద్దరు కూడాను
పోలీసులకు ఎటువంటి సమాచారం ఇవ్వనట్లుగా ఇప్పటి వరకు మనకు సమాచారం అందుతోంది. ఈ రోజు ఏదైనా వారి నుంచి కీలకమైనటువంటి అంశాలు ఏదైనా తమ వద్ద ఉన్నటువంటి డాక్యుమెంట్లు అయితేనేమి, తమ తనిఖీలో దొరికినటువంటి డాక్యుమెంట్లు అయితేనేమి, వీటన్నిటిని వారి ముందు పెట్టి మరి కొన్ని కీలక అంశాలు రాబట్టే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ విజయ్ చంద్ర.